ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా ఉదయం 7 గంటలకు బ్లెస్సింగ్ టీవీ ద్వారా ప్రసారమవుతున్న మా ప్రసారాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలను తెలియజేస్తూ, ఇంతవరకు కూడా ఒక జైపాల్ గారు కానీ, ఒక కల్వరీ టెంపుల్ కానీ, జాన్ వెస్లీ కానీ ఎవరూ కూడా వీళ్ళు అంతర్జాతీయ సువార్థకులుగా పిలువబడుతున్నారు. వీరెవ్వరూ కూడా చెప్పలేని అనేకమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులను నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఈవేళ లోకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాల్లో అనేకమైన అంశాలు మీకు నేను వివరిస్తూ ఉన్నాను. ఈ వాక్యం విన్న మీరు నిజంగా ధన్యులు. ఎందుకంటే మీ ఆత్మను కాపాడుకోవటానికి, మరణించిన తర్వాత వేదనకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు, దూతలు, తండ్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ నీవు జీవించడానికి ఈ ప్రసంగం నీకు సహాయపడుతుంది. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని ఈ సత్య సువార్త ద్వారా మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాము. కనుక ఇటువంటి వాక్యాలు విన్న మీరు ధన్యులు. ఎందుకంటే ఇటువంటి వాక్యాలు వినే కృపను దేవుడు మీకు మాత్రమే అనుగ్రహించాడు. ఈ లోకం వెంబడి వెళ్ళిపోయేవారు ఈ లోక సంబంధాలను అనుసరిస్తూ ఉంటారంట. వాళ్ళు ఈ లోక సంబంధమైన విషయాలు మీకు బోధిస్తూ ఉంటారు. కానీ అవి మురికిగాను పెంటగాను తయారైపోయిన తర్వాత మనకి. కనుక మీరు శ్రేష్టమైన బిడ్డలుగా ఉండాలని, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలని, దేవునితో పాటు ఎల్లప్పుడూ మీరు జీవించాలని, దేవుని కృప పొందేవారుగా మీరు ఉండాలని, దేవుని నిజమైన ఆశీస్సులు ఇక్కడ అక్కడ కూడా పొందాలని ఈ సత్య సువార్త ద్వారా మీకు ఈ లేఖనాలు వివరిస్తూ ఉన్నాను. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సువార్తను మేము ప్రకటిస్తున్న ఈ సువార్తను మీరు ఇతరులకు షేర్ చేసినట్లయితే మీరు కూడా సువార్తను ప్రకటించిన వారు అవుతారు. ఒక ఆత్మను అగ్నిలోంచి లాగిన వారు అవుతారు. కనుక ఈ ప్రసంగాలు జాగ్రత్తగా చూడండి. ఒకవేళ టీవీలో కనుక చూడలేకపోతే సత్య సువార్త జార్జిరాజని యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రసంగాలు చూడండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. లోకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు. లాజరు, ధనవంతుడు వారు మరణించిన తర్వాత ఎక్కడున్నారో చాలా స్పష్టంగా తండ్రి అనేకమైన అంశాలు తండ్రి వివరిస్తూ ఉండగా, ఈ ప్రసంగం ఉన్న వారు మార్పు చెందటానికి, ఆ నరకంలో నుండి తప్పించుకోవటానికి ఈ ప్రసంగం సహాయపడే లక్ష్యమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, అదృశ్య లోకంలో 4వ భాగమైనటువంటి నీ అవకాశాలను భూమి మీద ఉపయోగించుకో. ఈవేళ దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు అంటే ఒక హేతువు చేత మనల్ని పంపించాడు గనుక మనము దానిని గ్రహించి దానిని నెరవేర్చినట్లయితేనే దేవుడు సంతోషిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను ఈ లోకంలోకి పంపించినందుకు నీ తలాంతులను నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. అనేక మందికి మార్గదర్శిగా ఉన్నావు. అనేక మందికి మేలు చేస్తావు. అనేక ఆత్మలను అగ్నిలోంచి నువ్వు లాగను అని చెప్పి దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ లాజరు ధనవంతుని కథలో బహుగా సుఖపడినటువంటి ధనవంతుడు ఈవేళ అగ్నిజ్వాలల్లో వేతన పడుతూ ఉన్నాడు. అలాగే నేను ఎందుకు వేతన పడుతున్నా అని చెప్పి ఆ బాధపడుతూనే జరిగిపోయిన జీవితాన్ని తలంచుకుంటున్నాడు. అతని ఆలోచనలోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అతను ఎంత వేదన పడుతున్నాడంటే కేవలం ఒక నీటి చుక్క కొరకు తెప్పిస్తున్నాడండి. అతను ఒక లాజరు యొక్క చిటికిని వేలు నీటిలో ముంచి ఒక చుక్క నీటి కొరకు అతను వేదన పడుతున్నాడంటే, అతను ఆతృత చెంది ఉన్నాడంటే, అతను ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో ఆ అగ్ని అతన్ని ఆత్మని ఎలాగైతే దహించి వేస్తుందో మీరు తెలుసుకోండి.
ఇప్పుడు చూడండి, మనం సజీవంగా ఉన్నాం. మనం ఏంటంటే నిప్పు మనం కాలినప్పుడు మనం వెనక్కి లాక్కుంటూ ఉంటాం మనం. ఎందుకంటే మనం సజీవంగా ఉన్నాం కనుక. ఇప్పుడు చూడండి, చనిపోయిన మృతదేహం ఉంది. దానిని కాల్చుతూ ఉంటారు కొంతమంది ఆ దేహాన్ని. కానీ అతను కాలిపోతున్నా సరే ఆ దేహం ఏ విధంగానూ కూడా చలించదు. కారణం ఏంటంటే ఆ దేహంలో ఆత్మ లేదు కనుక ఆత్మ అన్నీ తెలుస్తుంది ఆత్మకే. ఇప్పుడు మనలో ఆత్మ ఉంది కనుకే బాధ తెలుసు, దుఃఖం తెలుసు, కాలిపోతే ఎలా ఉంటుందో, ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో, చెయ్యి తెగిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ ఈ ఆత్మకే తెలుస్తుంది. కనుక మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ మనం శరీరంతో ఉన్నప్పుడు ఈ బాధ, దుఃఖము, ఏడ్పు, ఈ మాట ఇవన్నీ ఎలాగైతే కలుగున్నామో ఆత్మ ఎప్పుడూ కూడా సజీవంగానే ఉంటుంది. కేవలం ఆత్మ దేహాన్ని మాత్రం విడిచిపెడుతుంది. సజీవ చర్యలన్నీ కూడా ఆత్మలోనే ఉంటాయి కనుక ఆ ఆత్మ భయంకరమైన వేతనకరమైన స్థలంలోకి వెళ్లకుండా నిన్ను కాపాడటానికి వర్తమానాన్ని తెలియజేస్తున్నాను. ఈ వేళ అగ్నిజ్వాలంలో వేతన పడుతూ ఆ ధనవంతుడు ఏమని మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి తెలుసుకోండి. వేళ ఒక వ్యక్తి చేయవలసింది ఏంటంటే, వేళ ప్రతి ఒక్కరూ నీవు కానీ నేను కానీ చేయవలసింది ఏంటంటే, ఈ లోకంలో సజీవంగా ఉన్నాం కనుక మనం సేవ చేసే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. వేళ దేవునికి సేవ చేసే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇతరులకు కూడా సేవ చేసే అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించటము, అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అక్కర్లో ఉన్న అతనికి సహాయం చేయటం. ఈ రెండు బైబిల్ మనకు తెలియజేస్తూ ఉందండి. అతన్ని శత్రువైనా సరే ఆకలి కొంటే భోజనం పెట్టమని చెప్పాడంట అతను. దేవుడు దైవగ్రంథం మనకు బైబిల్ తెలియజేసింది దాన్ని. కనుక ఈ ధనవంతుడు తను వేతన పడుతూ ఎందుకు తప్పు జరిగింది, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను అని తనలో తను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు అతను మనకు తెలియచేసే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి చేయవలసింది ఏంటంటే సేవ చేయించుకోవటానికి కాక సేవ చేసే అవకాశాల కొరకు చూడాలని చెప్తున్నాడండి వేళ మనకి. అంటే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం అనుకుంటాం, మన అందరి చేత సేవ చేయించుకోవాలని చెప్పి అనుకుంటాం మనం. కానీ యేసు ప్రభు సమస్తాన్ని నిర్మించిన వాడయుండి, సమస్తాన్ని సృష్టించిన వాడయుండి, ఆయన ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎవరి చేత కూడా ఈ భూ నివాస కాలంలో ఎవరి చేత కూడా సేవ చేయించుకోలేదు. కానీ ఆయనే ఇతరులకు సేవ చేశాడు. గమనించండి మీరు. ఎప్పుడు కూడా ఎవరికి కూడా నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి ఎవరికి చెప్పిన సందర్భాలు కనబడవండి. ఆయనే చేశాడు సేవ. శిష్యుల పాదాలు కడిగాడు అంటే వాళ్ళ కడగాలి యేసుప్రభు పాదాలు, దైవకుమారుడు కనుక. కానీ ఏం చేశాడు? ఆయన సేవ చేశాడు. అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సేవ చేయటానికి వచ్చాడు, కానీ సేవ చేయించుకోలేదు. కనుక ఈ వేళ సజీవులుగా ఉన్న మనం సేవ చేసే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక సేవ చేయించుకోవటం కాకుండా సేవ చేయవలసిన వారమై ఉన్నాం మనం. అది నేను చేయలేదని చెప్తున్నానండి వేళ ధనవంతుడు. ఈ రోజున నేను ఇక్కడ ఉండటానికి గల కారణాల్లో అది కూడా ఒకటి. ఎందుకంటే సేవ చేసే అవకాశాన్ని నాకు ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. నేను దేవునికి విపరీతంగా సేవ చేయాలి, ఇతరులకు కూడా అనేక మందికి నేను సేవ చేయాలి. కానీ నేను సేవ చేయించుకున్నాను, కానీ నా దగ్గర ఉన్న డబ్బు నాకు చేత సేవకులు పెట్టుకుని సేవ చేయించుకున్నాను, కానీ సేవ చేయవలసిన అవకాశం నాకు వచ్చినా కూడా నేను చేయలేకపోయానని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాడు. ఒకవేళ నీవు కూడా ఆ ధనవంతున్న చోటుకి వెళ్ళినట్లయితే నీవు కూడా ఇలాగే బాధపడతావు. కనుక ఆ బాధ నుండి, అగ్నిజ్వాల నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తుకు నువ్వు సేవ చేయి, ఇతరులకు కూడా నువ్వు సేవ చేయి. అప్పుడే నీవు ఆ భయంకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఉంటావు. అన్నిటికంటే ముఖ్యంగా మనకి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయని బైబిల్ చెప్తుంది. కనుక బైబిల్లో మనకు కనబడే ఏకైక సంఘం ఏంటంటే, సార్వత్రిక సంఘం ఏంటంటే క్రీస్తు సంఘం. నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడిగా మాత్రమే నువ్వు ఉండాలి. ఎందుకంటే ఆ సంఘాన్ని దేవుడు స్థాపించాడండి. మిగిలిన సంఘాలన్నీ కూడా మనుషుల చేత స్థాపించబడినవి. కనుక ఆ సంఘంలో నీవు ఉన్నట్లయితే, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినట్లయితే, ఆ అపోస్తలుల బోధను అనుసరించి నువ్వు జీవించినట్లయితే, అప్పుడు మాత్రమే నువ్వు నిత్య జీవానికి వాసుడిగా ఉంటావు. ఆ భయంకరమైన వేదనకరమైన చోటు నువ్వు తప్పించుకుంటూ ఉంటావు. మనం ఈవేళ దేవుని నామము లేని సంఘాలు అనేకం ఉన్నాయి ఈవేళ. కానీ అక్కడ విస్తారమైన జనం వెళ్ళొచ్చు, కానీ నా తండ్రి నాటిని ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడుతుందని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. కనుక మీరు దయచేసి
బైబిల్లో ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘంలోనే మీరు సభ్యులుగా ఉన్నట్లయితేనే మీరు ఆ వేతనకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఉంటారు. లేదంటే ఇతర ఏ సంఘానికి కనుక మీరు వెళ్ళినా కూడా మీరు దేవుని చేత, ఎందుకంటే దేవుడు చెప్పలేదు మనం చేయకూడదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, నా సంఘమును కట్టుదునని చెప్పాడు. ఆ సంఘం కొరకు రక్తం కార్చింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. కనుక సంఘానికి క్రీస్తు నామం తప్ప ఇతర ఏ నామము కూడా ఉండకూడదండి. అందుకే బైబిల్లో క్రీస్తు సంఘములన్నీ, రోమలో ఉన్న క్రీస్తు సంఘము, తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘము, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘము, కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘము, ఎఫీసీలో ఉన్న క్రీస్తు సంఘము, గలతీలో ఉన్న క్రీస్తు సంఘము. అందుకే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తారని చెప్పి బైబిల్లో ఉంది కనుక, మరి ఇతర ఏ నామము కూడా బైబిల్లో మనకు కనపడదు కనుక, మీరు క్రీస్తు సంఘ సభ్యులుగా ఉండే అపోస్తలుల బోధన అనుసరించినట్లయితేనే మీరు ఆ వేదనకరమైన స్థలం నుంచి మీరు తప్పించుకుంటారు. లేదంటే మీ బోధకులు మీకు ఏమైతే బోధిస్తే ఆ ప్రకారంగానే మీరు జీవించినట్లయితే మరి దేవుడు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు మీకు తెలియదు, కానీ తర్వాత మీకు తెలుస్తుంది. కనుక దయచేసి గమనించండి, లేఖనాలు ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. లేఖనాల్లో లేనిది ఎవరో కూడా బోధించకూడదండి. ఇది మనం తెలుసుకోవాల్సిన వారమేను. అప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి సేవ చేయాలి, ఇతరులకు కూడా నువ్వు సేవ చేయాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నా ఒక వ్యక్తి చేయవలసింది ఏమిటంటే సేవ చేయించుకోవటానికి గాక సేవ చేసే అవకాశాల కొరకు ఎదురు చూడాలి. నేను వెనక్కి తిరిగి చూస్తే నాకు అనేకమైన అవకాశాలు ఉండేవి. ప్రతి అవకాశము నాకు ఏది ప్రాముఖ్యమే దానికే పరీక్ష ఉన్నట్లు విచారంతో గ్రహించాలని చెప్తున్నాడు. అతను ధనవంతుడిగా ఉన్నప్పుడు బోల్డు మంది పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు, దేవుని సేవకు సహాయం చేయొచ్చు. కానీ ఆయన ఈ విలాసాల్లో పడిపోయి, ఈ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో పడిపోయి, ఇంకా వ్యాపారంలో పడిపోయి వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేస్తాడని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇంకా అతని భయంకరంగా అతను బాధ పెట్టిన సంగతి ఏంటంటే లాజరు గురించి ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే ఆ భిక్షగాని గురించి ఆలోచించు. భిక్షగాని ఎవరండి? లాజరు. ఆ భిక్షగాని గురించి ఆలోచించు. అతని పేరు లాజరు. నేను ఆ విషయాన్ని గురించి మనసు పెట్టాలని తలంచి ఉండినట్లయితే ఆ పేద దౌర్భాగ్యుని ఎలా ట్రీట్ చేస్తాను ఇప్పుడు అతను చూస్తున్నాడండి, అతను ఆలోచిస్తున్నాడండి. అతను ఆ వేతన పడుతూ నేను ఇక్కడికి రావటానికి గల కారణం ఏంటి? ఆ లాజరు ఎడ్ల నేను ఎలా ట్రీట్ చేస్తాను? నేను ఆ పేదవాని ఎడ్ల, ఆ భిక్షగాడి ఎడ్ల నేను ఎలా ట్రీట్ చేస్తాను? నేను అతని మీద ఎప్పుడైనా శ్రద్ధ పెట్టానా? అతనికి సేవ చేసే అవకాశం నాకు వచ్చినా కూడా, నా కళ్ళ ముందే ఉన్నా కూడా, దేవుడు అతను నా కళ్ళ ఎదురే పెట్టినా కూడా నేను అతను ఎందుకు పట్టించుకోలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నాడు అతను. గమనించండి ఇక్కడ మీరు చూడు, అతను ఎంత తప్పు చేశాను నేను. అతను ఉనికిని ఎరగనట్లుగా, అతను ఆ కురుపులు చూసి, అతను వేసుకున్న బట్టలు చూసి, అతను ఉంటున్న నివాసం చూసి, అతను ఒంటి నుండి వచ్చిన కంపుని చూసి నేను ఏమనుకోడు రోతగా ఉండేవాడండి అతను నాకు అనిపిస్తుందంట. అతను ఎలా కనిపించేవాడే నాకు ఎక్కువగా రోత దృష్టితో నేను చూచాను. ఇవాళ ధనవంతులు బాధపడుతున్నాడు చూచాను. ఒకవేళ ఇతను గనక నేను సపోర్ట్ చేసినట్లయితే పాలిస్తీనాలు ఇంకా అనేక మంది భిక్షగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నేను చేయాలి కదా. కురుపులై అతని దేహాన్ని కప్పాయి, కానీ బల్ల మీద నుండి పడి మొక్కల కొరకు కుక్కలతో అతను పోరాడవలసి వచ్చింది. ఎంత దారుణమైన విషయం చూడండి. ఏదైనా ఒక ఆహారాన్ని బయటపడితే ఆ కుక్కలు వచ్చి ఆహారం తింటూ ఉంటాయి. ఇతను సంపాదించుకోలేక, ఆరోగ్యం లేక ఆ కుక్కలతో పోటీ పడవలసి వచ్చిందండి ఆహారం కొరకు, ఆ బ్రతకటం కొరకండి. అతను ఆకలి బాధ తట్టుకోలేక. నాకున్న ఇంకొక లోపం ఏంటంటే కొద్ది కాలం తర్వాత అతను నా గవిని యొద్ద ఉండేవాడండి. ఎందుకంటే ఏదైనా నేను సహాయం చేస్తానేమో, జాలి పడతానేమో అని చెప్పి అతను బయటకు వస్తున్నప్పుడు నా గవిని యొద్ద ఉండేవాడు. అతని గురించి తక్కువగా ఆలోచించేవాడిని. ఇతని కంటే ముఖ్యమైన సంగతులు ఇంకా నాకు చాలా ఉన్నాయని చెప్పేసి నేను తప్పించుకుని వెళ్ళిపోయేవాడిని అని చెప్పి ఇతను బాధపడుతున్నాడు. ఇవాళ ఒకవేళ నువ్వు కూడా నీ కళ్ళ ముందు ఎవరైనా సరే ఇటువంటి వారు కనపడినట్లయితే, అది నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ మిత్రుడు కావచ్చు, లేదా సంఘములో ఒకరు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, నీ కళ్ళ ముందు కనుక అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, నువ్వు అతను తెప్పించుకుని కనుక వెళ్ళిపోయినట్లయితే నీవు కూడా ఇటువంటి వేదనే పడవలసి వస్తుందని చెప్పి ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు. నేను దేవాలయపు నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, వారే అటువంటి వాళ్ళని పరామర్శిస్తారు కదా అని చెప్పి నేను అనుకునేవాడిని. అయితే నేను గ్రహించలేని సంగతి ఏంటంటే ఇవాళ మనకు తెలియజేస్తాను. ఏం తెలియజేస్తానంటే, అతను చూడండి మురికి, అతనిలో నేను మురికినే చూశాను. అతను ఉన్న స్థితిని నేను చూసి అసహించుకునేవాడిని నేను. కానీ నేను తెలుసుకోలేనిది ఏంటంటే ఆ మురికి, చెడు అనే దాని కింద మనిషి ఉన్నాడన్న సంగతి మర్చిపోయి నేను మాట్లాడుతున్నాడు.
ఈవేళ నీవు కూడా ఎవరినైనా చూసి అసహించుకుంటున్నావేమో, ఎవరినైనా చూసి ఈసడించుకుంటున్నావేమో, అతని తుతిని చూచి నీకు ఎలా కంపరంగా నీకు ఉందేమో నీవు ఆలోచన చేసుకో. ఇప్పుడు అతను బాధపడుతున్న నా కళ్ళ ముందే నేను చేయగలను చెప్పే దేవుడు అతను అక్కడ నాకు దగ్గర పెట్టాడు. నాకు అతను బాగు చేయించగల సామర్థ్యం నాకు ఉంది, వైద్యం చేయించగల సామర్థ్యం ఉంది, బట్టలు ఇవ్వవలసిన సామర్థ్యం నా దగ్గర ఉంది, ఆహారం పంపించి నా దగ్గర కోట్ల కొలది ఆస్తుంది కనుక అతను చనిపోయే వరకు కూడా మంచి ఆహారాన్ని పంపించే అవకాశం కూడా నాకు ఉంది. కానీ నేను ఏదీ చేయలేకపోయానని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాడు అతను. ఆ మురికి చెడు అనే కింద ఒక మనిషి ఉన్నాడని, ఆత్మ కలిగిన మనిషి ఉన్నాడని, నేను ఎటువంటి సన్నపు నార బట్టలు ధరించుకున్నా కూడా నాకు ఎటువంటి ఆత్మ ఉందో ఆ మురికిలో చిరిగిపోయిన వస్త్రాల్లో ఆ కురుపుల దేహం వెనక ఆత్మ కలిగిన ఒక మనిషి ఉన్నాడని నేను గ్రహించలేకపోయానని చెప్పి ఇప్పుడు అతను బాధపడుతున్నాడండి. ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు అటువంటి అవకాశం కనుక నీకు వచ్చినట్లయితే నువ్వు అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పి ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు. సాటి మానవులను పట్టించుకోలేదు, అతని పరిచర్య చెట్టులో తప్పిపోయాను నేను, నా సొంత మానవత్వం లేనివాడిని అయిపోయాను. అతను నా గౌరవందే ఉన్నందున నా ప్రత్యేకమైన బాధ్యతగా నిలిచి ఉన్నాడండి అతడు నా అవకాశములను నా పరీక్ష ఉన్నాడు. దేవుడు నాకు పెట్టిన పరీక్షలు అతను ఒకడై ఉన్నాడండి. అతను నేను ఆకలి కొంటే నాకు అన్నం పెట్టి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజున మాట్లాడతాడే, అతడు నేను కలిగి ఉన్నవాడిని కనుక నా దగ్గర అతను పెట్టాడు, నేను కూడా పేదవాడిని అయితే అతను నా దగ్గర పెట్టి ఉండేవాడు కాదు కదా అని చెప్పి నేను ఆలోచించలేకపోయానని చెప్పి అతని వేళ ఆ వేదనకరమైన స్థలంలో ఉండి ఎంత బాధపడుతున్నాడంటే, నాకు అనేకమైన చేసే అవకాశాలు ఉన్నా కూడా నేను చెయ్యలేకపోయానని చెప్పి అతను బాధపడుతున్నాడు. ఈవేళ అనేక మంది చేయగలిగిన అవకాశాలు ఉన్నా కూడా చేయలేకపోతున్నాండి. ఈవేళ కొంచెం కూడా వెదపలేకపోతున్నాండి ఎవరికి కూడా. ఏం చేస్తా, ఈ రోజునే దేవుడు నేను రమ్మంటే అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నీ ఆస్తి కోసం నీ వెనకాల కొట్టుకు చచ్చిపోతారు, కోర్టులకు వెళ్తారు. నీకు తెలుసా? నీకు ఆస్తి కొరకు తిండి మానేసి దేవునికి ఇవ్వటం మానేసి, పోనీ వచ్చిన ప్రతి దాంట్లో శ్రేష్ఠ భాగం నువ్వు వేసావా, వస్తున్న ప్రతి దాంట్లో కూడా శ్రేష్ఠ భాగం నువ్వు తీస్తున్నావంటే అవి లక్షలు అయిపోతాయి. నీకు వచ్చే సంపాదనలు నువ్వు శ్రేష్ఠ భాగం తీస్తే లక్షలు అయిపోతాయి. లక్షలు ఎలాగేస్తావు దేవునికి, నువ్వు ఎలాగేస్తావు? ఇంకా ఆ లక్షలన్నీ పోగు చేసి మళ్ళీ ఇంకో ఎకరం కొంటావు, లేదంటే ఇంకొక బిల్డింగ్ కొట్టాలి, లేకపోతే చూడండి, లేకపోతే బంగారం కొనుక్కుంటాం మనం, లేదా డిపాజిట్ చేసుకుంటాం మనం. లేకపోతే కనుక ఇవన్నీ కూడా నీ వెనకాల తెలుసుకోండి. వేళ ధనవంతులైన మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా అది ఎలా సంపాదించావు, నువ్వు న్యాయబద్ధంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా, ఎలా సంపాదించినా కూడా నీ దగ్గర విస్తారమైన ధనం ఉన్నప్పుడు దానిని సేవ చేసే అవకాశం, నిన్ను బ్రతికించి అనేక మందికి సేవ చేసే అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకే నువ్వు సజీవంగా ఉన్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదండి. నువ్వు మర్చిపోయావంటే ధనవంతుడు ఎక్కడైతే ఉన్నాడో నీవు కూడా అక్కడే ఉంటావు. అది చాలా భయంకరమైన పరిస్థితి అండి. అది నీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈవేళ నీకు కావాల్సినంత ఉంచుకుని మిగిలిన దేవుని సేవకు ఇచ్చే. ఇక్కడ మా అమలాపురం కాకినాడలో అద్భుతమైన రీతిలో మందిరాలు నిర్మించుకోవాలి. ఆ చర్చ్ బిల్డింగ్ మీకు డెడికేట్ చేస్తాం. మీరు ఎవరైనా కనుక, ఈ ప్రసంగం ఉన్నవాళ్ళు కనుక ఎవరైనా కనుక మీరు సామర్థ్యం ఉన్నట్లయితే మీ పేరుని డెడికేట్ చేస్తాం ఆ చర్చ్ బిల్డింగ్. అది ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే వరకు ఆ సంఘంలో అనేక మంది రక్షించబడుతూ ఆ సువార్త ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సువార్త ప్రపంచం అంతా వ్యాపింపడుతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కర్ణాటక, చెన్నైలో మాత్రమే ఈ 4 స్టేట్లోకి ఈ ప్రసంగం వెళ్తుంది. కానీ మొత్తం తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచం అంతా కూడా వెళ్ళాలి అంటే శాటిలైట్ ఛానల్లో మాట్లాడేటువంటి ప్రసంగం. ఇటువంటి ప్రసంగాలు శాటిలైట్ ఛానల్లో మాట్లాడితే కొన్ని కోట్ల మంది మార్పు చెందే అవకాశం ఉంటుందండి. సువార్త మనిషికి మార్పును కలుగజేస్తుంది. వింటి వలన విశ్వాసం కలుగును, వింటే క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుతుంది. కనుక ఇటువంటి సువార్తను ప్రకటించే అవకాశం దేవుడు నీకు ఇచ్చినట్లయితే నేడే నువ్వు సేవకు సహకరించను. ఎందుకంటే అబద్ధ బోధకులకు నువ్వు సహాయం చేయకు. చూడండి, బాగా బలిసిపోయిన వారికి నువ్వు సహాయం చేయకండి. వాళ్ళ దగ్గర విస్తారంగా కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా వచ్చి, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి కూడా కోట్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళకి కాదు నువ్వు సేవ చేయవలసిందండి. ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారికి, ఎవరికైతే చర్చ్ బిల్డింగ్లు లేవో, ఎవరైతే అద్దెకు ఉంటున్నారో అటువంటి వారికి కనుక నువ్వు సహాయం చేసినట్లయితే నీ నిజమైన సహాయం నిన్ను దేవుని ఎద్దకు నేను తీసుకుని వెళ్తుంది. కనుక అవకాశం దేవుడి వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రసంగం ద్వారా దేవునికి సేవ చేసే అవకాశాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రసంగం ద్వారా ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతే నువ్వు సంపాదించినంత విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక నీకు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకో. లాజరు కళ్ళ ముందే ఉన్నాడు కానీ
అతను రోతగా మురిగా కనిపించేవాడండి. ఆ రోత వెనక, మురికి వెనక, చెడు వెనక ఆత్మ కలిగిన మనిషి ఉన్నాడని, నేను ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నానో అతను కూడా అటువంటి ఆత్మనే కలిగి ఉన్నాడని, అతను ఈ లోకంలో జీవించడానికి ఏమి సంపాదించుకోలేదు కానీ పరలోకం కొరకు పునాదులు వేసుకున్నాడని, నేనైతే ఈ లోకంలో అంతా సంపాదించుకుని పరలోకం కొరకు నేను పునాదులు వేసుకోలేదని ఈవేళ ఆ ధనవంతుడు బాధపడుతూ ఉన్నాడు కనుక నీవు ఆ స్థితిలో ఉండకూడదని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడున్న ఆస్తులన్నీ కూడా అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న దేవుళ్ళకి ఏవి కూడా సాటి కాదు. ఇతరులకు సహాయ చేయడంలో అనేక రకాల అవకాశాలు దేవుడు నీకు భూమి మీద ఇచ్చాడు. దేవుని వాక్యం బోధించే గొప్ప అవకాశం నీకు ఇచ్చాడు. వందల కొలది మార్గాల్లో ప్రభువుని సేవించే అవకాశం బ్రతికి ఉండగా మనకి ఇచ్చాడు దేవుడు. అందుకే మేము ఆరాధన చేస్తూ ఉంటాం, టీవీ ద్వారా ప్రకటిస్తూ ఉంటాం, బైబిల్ క్లాసులు పెడుతూ ఉంటాం, ఇంకా చాలా చాలా మేము చేస్తున్నాం. పేదవారికి సంఘం ద్వారా బోల్డ్ సహాయం మేము చేస్తున్నాము. మా పేదరికుల్లో మేము సేవ చేస్తున్నాము. గమనించండి, ఎరిగిన వాని యొద్ద నుండి ఆలోచన పొందు. దీవెనలు అల్పంగా చూడొద్దు. నువ్వు పరలోకపు దీవెనలు అల్పంగా చూడొద్దు. ఈ భూలోక దీవెనలే గొప్పవని చెప్పి అనుకున్నాడు. దేవుడు నన్ను గొప్పగా దీవించనని చెప్పి అనుకున్నాడు. కానీ అలాగనుకుని తన మనసును మోసపరుచుకుని పరలోకపు దీవెనలు అల్పంగా చూచాడండి అతను. కనుక నీ వరాలను దేవుని కొరకు ఉపయోగించు. మేలు చేయడానికి నీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకో. నశించిపోవటానికి దాచుకోవటాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు దాచుకున్నారంటే నశించిపోతూ ఉంటారండి. కనుక నశించిపోవడానికి దాచుకోవటం అండి. మీది వెదజల్లి దేవుని సేవకు ఖర్చు పెట్టండి, ఇతరులకు సహాయం చేయండి. కనుక ఇలా కనుక మీరు చేసినట్లయితే ఒక మంచి జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నిత్య జీవాన్ని తీసుకువెళ్ళేలా దేవుడు చేస్తాడు. కనుక ఈ రోజే నీ అవకాశాలు సద్వినియోగం చేసుకో. నువ్వు ఇంకా రక్షించబడలేదా? నేడు యేసుకు దేవుని కూడా నొప్పుకో, నీ పాపను కడిగి వేసుకో. దేవుడు స్థిరత్వం ఇచ్చే సంపద తన సంఘంలోను బాప్సం పొంది ప్రార్థన చేసుకో. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఆ ధనవంతుడు ఆ వేతనకరమైన స్థలంలో ఉండి తను ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాడో ప్రభా మా ప్రియులకు వివరించడం జరిగింది నాయన. రేపు ఇక్కడ సరైన జీవితాన్ని జీవించకపోతే, మాకు వచ్చిన అవకాశాలు ఇక్కడ సద్వినియోగం చేసుకోకపోతే మేము కూడా వేదన పడుతూ ఇలాగే ఆలోచించుకుంటాం ప్రభు. అటువంటి పరిస్థితి మా ప్రియుల్లో ఏ ఒక్కరికి రాకుండా తండ్రి నెమ్మది పొంది, లాజరు ఎక్కడైతే నెమ్మది పొందుతూ ఉన్నాడో తండ్రి, అబ్రహాం ఎక్కడైతే నెమ్మది పొందుతూ ఉన్నాడో తండ్రి, ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళటానికి తండ్రి భూమి మీద మేము తండ్రి అనేకమైన మంచి క్రియలు విత్తేలా చేయమని వేడుకుంటూ ఈ దవసరి చేస్తున్న సేవను బహుగా బలపరచని తండ్రి, ప్రపంచమంతా కూడా ఈ సేవను విస్తరింపజేయ తండ్రి. ఈ సేవలో అనేక మందిని మరి భాగస్వాములుగా చేయండి తండ్రి. ప్రపంచమంతా విస్తరించాలని, ఆత్మ లక్షించాలని తండ్రి తృష్ణ కలిగి ఉన్నాం ప్రభా. నీ చిత్తమైతే అనేక మందిని అగ్ని నుంచి లాగే కృపను దయచేసి మా సేవకు సహకరిస్తున్న మా సహోదరి సహోదరులందరినీ బలపరిచి నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం కలిగి సేవ చేసేలా చేయమని, అమలాపురం కాకినాడకి అనేక చోట్ల అద్భుతమైన రీతిలో తండ్రి మందిరాలు నిర్మించి అనేక ఆత్మలు రక్షించారు తండ్రి. భూమి మీద మాకు పెట్టిన ఉన్నతమైన పనులు మరింత ముందుకు సాగే కృపను దయచేసి ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన బలపరిచి ప్రతి ఒక్కరు ఉదయవాంఛలు తీర్చమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.